కవితక్క ఫుల్ గా వైరల్ అవుతున్నటువంటి వీడియోలు దునియా ఉన్నాయిగా అవన్నీ చూపెట్టాలంటే ఇప్పుడు టైం సరిపోదు కానీ ఎందుకంటే కవితక్క కట్టిన చీర చూసి అందరూ మాట్లాడుకుంటారు. అరే కవితక్క ఏంది గిట్ల కట్టిన చీర వట్టప్పుడే మంచి డిజైనర్ వేర్ సారీలు కడుతుంది, మంచి డిజైనర్ సారీలు కడుతుంది. ఎందుకో బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ కోసం పోతూ తను మాత్రం ఈ 3 రంగుల జెండా కట్టి అని పోయింది. మరి ఎందుకోసం కట్టిన తన వ్యక్తిగతమైనప్పటికీ అసలు ముచ్చట ఏదో నేను చెప్తా. అక్కనేమో కాంగ్రెస్ గద్దలు కూలగొట్టమని చెప్తుంది. ఎవరికి చెప్తుంది? కార్యకర్తలకు చెప్తుంది. ఈ అక్క తమ్ముళ్ళందరికీ ఏం చెప్తుంది అంటే ఊర్లల్లో కాంగ్రెస్ గద్దలు కూలగొట్టుండ్రి 42% ఇస్తామని చెప్పి ఇవ్వకుండా 18% లోపే ఇస్తున్నటువంటి కాంగ్రెస్ గద్దలు కూలగొట్టడంతో పాటు కాంగ్రెస్ ని గద్దె దించుదామని చెప్తుంది. కానీ అక్క మాత్రం ప్రగతి భవన్ లో పోయి మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అట్లే మన ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ కొడుకు ఫంక్షన్ కి మాత్రం 3 రంగుల జెండా కట్టి పోతుంది. మళ్ళా 3 రంగుల జెండా ఎట్లయితుంది? ఇది మన జాతీయ జెండా కూడా అవుతుంది కదా అని అంటే వాళ్ళు అంటారు. ఇక ఎందుకంటే ఎవరికి ఏది దొరుకుతుంది అట్లా ఉన్నది అవకాశం. మరి ఏం చెప్తాం? కాంగ్రెస్ పార్టీ జెండా అట్లా అయిపోయింది. అట్లా చెప్పుకోవచ్చు ఇట్లా చెప్పుకోవచ్చు అన్నట్టు అయిపోయింది. అయితే అక్క చీర గురించి ఎక్కువ చర్చ వస్తూ ఉంది. అక్క మరి మాకు చెప్తివి కోడలికి నీతులు చెప్పి అత్యేదో చేసిందట అని మోటు సామెత గలీజ్ సామెత కామెంట్లు పెడతారు. అవి నేను చెప్పొద్దు కానీ జస్ట్ ఉదాహరణకు అట్లా చెప్పిన నాకు ఎట్లాంటి ద్వేషభావం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి కామెంట్లలో అలాంటి అర్థం వచ్చేలాగా మాకెందుకు నీతులు చెప్పినావు, నువ్వెందుకు పోతున్నావు అక్క? పోవద్దు కదా. అసలు ఆ నాయకుల ఫంక్షన్లకు ఎట్లా పోతావు నువ్వు? పైగా నీ ఆప్యాయత నీ ప్రేమానురాగాలు చూస్తుంటే వాళ్ళకు నీకు నిజంగానే పొత్తున్నదనే కనిపిస్తుంది అక్క అని చెప్పి కామెంట్స్ పెడతా ఉన్నారు. మళ్ళీ పోయి ఈ చీర కట్టుకొని పోయింది ఫంక్షన్కి. సరే ఏ చీర కట్టుకుంటే ఏమున్నది కానీ తన భావం ఏంది, తన అర్థమైంది అనేది ఇక్కడ చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి మాకొకటి చెప్పి నువ్వు ఒకటి చేస్తే రేపు ఎట్లా ముందర పడతామని అంటా ఉన్నారు. అందుకే ఇక ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దలను కూల్చాలి అన్నదా కాంగ్రెస్ గద్దలను కూల్చమన్నది. అక్క మాత్రం 3 రంగుల చీర కట్టుకొని చక్కగా కాంగ్రెస్ వల్ల ఫంక్షన్ కే పోయింది. కాంగ్రెస్ వల్ల ఫంక్షన్ లో కనపడడం వల్ల వీళ్ళందరికీ అర్థమైతలేదు. కూలగొట్టాలనా అక్కడి పోయింది మరి ఆపాలనా క్లారిటీ ఇస్తలేదు. చెప్పుడు ఒకటి అవుతుంది. అదే అంతే కదా, నోటితో నవ్వి నొసలతో ఎక్కిరేసినట్టు ఉంది దేవనపల్లి కవిత ప్రవర్తన. నోటితో నవ్వుతుంది, నొసలతోనే ఎక్కిరిస్తుంది. అప్పుడే రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. అబ్బా వీళ్ళను కార్యకర్తలను రెచ్చగొట్టి గద్దెలను కూల్చేయమని చెప్పి అంటా ఉంది. పైగా రిజర్వేషన్లు సాధ్యం అట్లయితే అని చెప్తూ తను మాత్రం బట్టి విక్రమార్క కుమారుడి ఫంక్షన్కి మాత్రం పోతుంది. ఇక చూపెట్టాలంటే ఎందుకు ఏదో నేనేదో కావాలని బటకాలు చేస్తున్నట్టు ఉంటుంది. కావాలంటే వీడియోలు చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో చూసుకోండి. సో భయం నా బ్లడ్ లోనే లేదు. ఓకే పార్టీ పెట్టాలని ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఏమంటారట? పార్టీ పెట్టాలని అడుగుతున్నారట. అక్క నువ్వు బాగా ఉద్ధరించినప్పుడు 10 ఏళ్లలో బాగా కష్టపడ్డావు. నువ్వు ఉండడం వల్లనే మా బతుకులు తెల్లగైనాయి, లేకపోతే మేమంతా ఆగమైపోతుంటే. బీఆర్ఎస్లో నువ్వు ఉండి ఆనాడు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం నీ పోరాటం అద్భుతం. దాంతోపాటు బీసీల కోసం నువ్వు చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ఇలా జనం బాటా అని వచ్చినావు కాబట్టి నువ్వు కూడా ఒక పార్టీ పెట్టక్క నీకు కూడా సీట్లు ఇస్తాం ఇక ఒక 60-70 సీట్లు ఇస్తాం, నువ్వు కూడా ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని ఎవరు చెప్పినరో ప్రజలు చెప్పారని చెప్తుంది. అధికారం కావాలని తనకున్నదా, అధికారంలోకి రావాలని ప్రజలకు ఉన్నదా అనేది ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తన మాటను బట్టి. రిజర్వేషన్ లేని చోట బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయండి. అట్లా ఎక్కడికెళ్ళి ఖరాబ్ చేయాలి వాళ్ళని. నామినేషన్లు పెద్ద ఎత్తున ఏరి కరసులు పాల్గారి నాశనం అయిపోండి. తర్వాత ఎట్లాగా నామినేషన్లు యాక్సెప్ట్ చేయరు కాబట్టి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ లేని చోట తను చెప్పేది కరసుల పాలైపోయి ఆగమైపోమని చెప్తా ఉంది. బీఆర్ఎస్ నిద్రపోతుందని కామెంట్ చేస్తుంది. ఇంకా బీఆర్ఎస్ నిద్రపోతుందట. మరి తమరు లేపి రావచ్చు కదా జరా. అన్నా బాపే కదా ఉన్నది. బాపుని అంటున్నావా అన్నని అంటున్నావు ఎవరిని అంటున్నావు? ఇగో వారి గురించి మాట్లాడితే నన్ను బదనాం చేస్తున్నారు. కాంగ్రెస్ బీసీ ద్రోహి, ఆ పార్టీ గద్దెలు కూల్చండి, బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్న మంత్రులు అంటూ ఇక నాకు చూపెట్ట బుద్ధి అవుతుంది. ఇక ఇట్లా అంటే నాకు అసలు చూపెట్ట బుద్ధి కాలేదు ఇప్పటిదాకా. ఎందుకు మనకేం అక్కరా అనుకున్నాం కానీ చూపెట్ట బుద్ధి అవుతుంది. ఎందుకంటే మరి అక్క అట్టెట్లా పోయిందని చెప్పి కూడా కొంత అనుమానం వస్తుంది మరి చాలా మందికి. కాకపోవచ్చు నువ్వు తప్పు చెప్తున్నావు అనేటోడు కూడా ఉంటాడు కదా, వాని కోసానికన్నా చూపెట్టాలి కదా. అట్టెట్లా పోయింది? బీసీల గద్దెలు కూల్చమంటది, రిజర్వేషన్లు వచ్చేదాకా పోరాటం అంటది. కానీ అక్క మాత్రం కాంగ్రెస్ నాయకుల పర్సనల్ ఫంక్షన్లు అన్నా పోతుందన్నా పర్సనలే కదా అన్నా పోనీలే అన్నా అని అంటావు. కానీ నువ్వు చేసే ప్రయత్నం నీ ఉద్యమం కనిపిస్తుందా? దాన్ని చూసి నమ్మొచ్చా? అంటే అది ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు ఒకటి చెప్తూ నువ్వు ఒకటి చేస్తున్నావు అక్క అన్నట్టు ఉంటుంది. ఇగో ఒకటే ఒక్క వీడియో చూపిస్తా. తను ఎట్లా పోయిందని చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ ద్రోహం చేసిందని చెప్తూ తను మాత్రం బ్రహ్మాండంగా ఫంక్షన్ కి అటెండ్ అయింది. సోషల్ మీడియాలో మొత్తం అవే వీడియోలు. నువ్వు ఏ ప్లాట్ఫామ్ అన్నా చూడు, నువ్వు దాంట్లోనే ఉంటది. 3 రంగుల చీర కట్టుకొని బట్టి విక్రమార్క ఫంక్షన్ కి ఎట్లా పోయిందని. ఇగో ఇంకా బీజేపీ నాయకులు అలా విపరీతంగా ఇగో చూడు రాజకీయ ప్రత్యర్థులని
సరదాగా కలవడంలో తప్పు లేదని ఇంకా కొంతమంది కామెంట్ చేస్తూ, ఇగో రేవంత్ రెడ్డి గారు ఇలా బీజేపీ నాయకులతో కలిసినంత సరదాగా ఇతర ఏ పార్టీ నాయకులతో కలవరెందుకు, బీజేపీ పార్టీ వాళ్ళతో కూడా బ్రహ్మాండం కలిసిరు సూపర్ గా ఫంక్షన్లా. సరే ఫంక్షన్లో కలుసుకుంటే కలుసుకొని, మరి మనకెందుకు వద్దని చెప్పింది, మనకెందుకు వాళ్ళ గద్దెలు కూల్చమని చెప్పింది, మరి మమ్మల్ని అక్క ఎట్లా పోయింది అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇగో కల్వకుంట్ల కవిత, దేవినపల్లి కవిత సోషల్ మీడియాలో మొత్తం అవే వీడియోలు వైరల్ అవుతున్నాయి, తన ఎట్లా పోయింది అని చెప్పి. ఇంకా దారుణమైనటువంటి కామెంట్స్ చేసిర్రు. నేను అవన్నీ చెప్పరాదు కాబట్టి చెప్తలేను, కానీ దాని కింద ఉన్న కామెంట్లు చూస్తే పరిశాన్ అవుతారు మీరు. ఒకరిద్దరు పెట్టుకుంటే మనం కూడా పట్టించుకోము, కంటిన్యూగా ఉన్నాయి. ఇగో ఊకూగానే రాలేదట సీటు. ఇగో చూసిరా, ఇగో కవిత బట్టి విక్రమార్క. ఇగో ఈ చీర కట్టుకొని పోతే ఏమనుకోవాలి మనమంతా, వీళ్ళంతా ఒకటే ఉన్నట్టురు, మమ్మల్ని ఏమో పోయి కులగొట్టుర్రి, పోయి నాశనం పట్టుర్రి అని చెప్పి అక్క మాత్రం ఎట్లా పోయింది అని చెప్పి అక్క ఆగం అయిపోతా ఉన్నారు అందరు అక్కను చూసి. ఈ మరి కాంగ్రెస్ గద్దెలను కూల్చన్నా వద్దా అనేది కన్ఫ్యూజన్లు ఉన్నారు. కాంగ్రెస్ బీసీ ద్రోహి అని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మోసం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బీసీలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ గద్దెలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూల్చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. గ్రామ పంచాయతీల వారీగా అన్ని కులాల జనాభాను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ లేని చోట బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి గెలవాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో గతంలో 9% రిజర్వేషన్లు ఉంటే బీసీలకు ఇప్పుడు 4% చేశారని ఆరోపించారు. బీసీ నాయకులకు ఆర్ కృష్ణయ్య, విశారదన్, చిరంజీవులు ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో అగ్రభాగాన ఉంటామన్నారు. ఉన్న సిటీని బాగు చేయకుండా ఫ్యూచర్ సిటీ అంటున్నారని విమర్శించారంటూ పొద్దుగాల విమర్శించాలి, రాత్రి దావతలకు పోవాలి, పొద్దుగాల తిట్టాలి, రాత్రి దావతలకు కలవాలి. ఇది రాజకీయ నాయకుల లక్షణం. ఇగో ఇది అర్థం చేసుకోకుండా మనము ఇక వీళ్ళని పట్టుకొని, వీళ్ళని ఏదంటారు కదా కుక్కతో కొని పట్టుకొని గోదావరి ఇదినట్టు అవుతుంది. అక్క చెప్పిన మాటలు వింటే ఆయన ఆగమైపోతాం. గ్రామాలలో పోయి గద్దెలు కూలుస్తా అని చెప్పి సుత్తి లేకపోతే గడపార తీసుకొని పోయినాం అనుకో, కింద మీద అయిపోతే మళ్ళీ నీ మీదకే దాడికి పడతారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అసలు అధికారంలో ఉన్నారు, లేదా పోలీసు వాళ్ళు అనామతం ఎత్తుకపోతారు. అక్క మాటలు వింటే నువ్వు పోయి జైల్లో బొక్కలో ఉండాల్సి వస్తుంది. అక్క మాటని బొక్కలో ఉండాల్సి వస్తుంది, చిప్పకూడ తినాల్సి వస్తుంది అని ఇలా మీ వాళ్ళు కామెంట్ చేస్తారు కింద. రివాల్వర్ను తాకట్టు పెట్టిన ఎస్ఐ దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని కూడా ఆన్లైన్ బెట్టింగ్లో అప్పుల పాలై అక్రమాలు. హైదరాబాద్లోని అంబర్పేట పిఎస్లో ఘటన. ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి సస్పెన్షన్ అంటూ మంచిగా మోపోయినావు నువ్వు. ఇక 10 మందిని దొరకబట్టి 10 మందిని ఆపి 10 మంది తప్పు చేయకుండా వదిలాల్సినటువంటి నువ్వే ప్రబుద్ధుడిగో. రివాల్వర్ని తనకి ఇచ్చిన ఆయుధాన్ని తీసుకొని తాకట్టు పెట్టిండట. బా ఎక్సలెంట్ రాబోయ్ నువ్వైతే నిజంగా. దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని కూడా, ఈ కామెంట్స్ అన్ని కూడా అంబర్పేట వాసులే అందరి కూడా. ఎందుకంటే ఆడ నీతులు చెప్పి ఈడ ఈ పని చేసాడు. చివరికి అంబర్పేటలో ఎస్ఐగా పనిచేస్తుండే ఆయన ఆ పిఎస్లా. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలైండట. అప్పుల పాలైపోయి తుపాకీని ప్లస్ దొంగల నుంచి రికవరీ చేసిన బంగారం ఉంటుంది దాన్ని కూడా తాకట్టు పెట్టిండట. చూడు ఇక ఈ భానుప్రకాష్ రెడ్డి గొప్ప పని. అయితే ఇంకొక బ్రేకింగ్ వార్త చూసాను నేను. బ్రేకింగ్ అంటే మళ్ళీ అదేం బ్రేకింగ్ అన్నా పెద్ద గొప్పన అంటే, ఇక సెలబ్రిటీ ఎవరామె మనందరికీ ఎరక శివజ్యోతి ఒక కామెంట్ చేసింది. ఏమని కామెంట్ చేసిందంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో తను ప్రసాదం తీసుకుంటూ ఒక వీడియో చేసినట్టుంది. మనం కూడా పెద్దగా చూడం కదా అట్లాంటి. మనం సెలబ్రిటీ మనమే చూస్తాం. పొలిటీషియన్స్ అయితే పొద్దుగా ఏదైనా వార్తలు ఉంటే ప్రజలకు ఏమైనా అక్కడికి వచ్చేటుంటాయి. వీళ్ళదేముంటుంది.